వాయమ్మ! ఇదెక్కడ విచిత్రం. నిజంగానే ఈ న్యూస్‌లు వింటూ ఉంటే షాక్ అవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది మెయిన్ ఎలక్షన్ అనుకుంటున్నారా? లేక సర్పంచ్ ఎలక్షన్ అనుకుంటున్నారా? అర్థం కావట్లేదు. వస్తున్న వార్తలు వింటే నిజంగానే షాక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓటుకి 40,000కి పైగా ఇస్తున్నారని చెప్తున్నారు. 40,000 దగ్గర దగ్గరగా. అంతేకాదు మరికొన్ని ఐటెమ్స్ కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావటం లేదు. నిజంగా ఇవి సర్పంచ్ ఎన్నికలా, మెయిన్ ఎన్నికలా అనిపిస్తుంది. ఒకసారి విషయం అయితే తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి. ప్రస్తుతం చూస్తే ఓటుకు 40,000 17,00,00,000 ఖర్చు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో గెలిచేందుకు 17,00,00,000 ఖర్చు చేసినట్లు ప్రచారం అయితే జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంతనేది ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారు. ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఓటుకు రూ. 40,000 చొప్పున పంచడమే కాకుండా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వెండి గ్లాసులు, బంగారు నగలు పంపిణీ చేశారని తెలుస్తోంది. మద్యం పంపిణీకే 4,00,00,000 ఖర్చు చేశారని టాక్. అటు మరికొన్ని చోట్ల గెలిచేందుకు కూడా అభ్యర్థులు లక్షల్లో వెచ్చించినట్లయితే సమాచారం. ఇదేమన్నా ఎమ్మెల్యే ఎన్నిక అనుకున్నారా మరి? అలాగైతే ఖర్చు పెడుతూ ఉంటారు. ఎమ్మెల్యేలకి ఎలాగైతే ఎంపీ కంటే ఇంకెక్కువ అవుతుంది గానీ, సర్పంచ్ ఎన్నికల్లో 17,00,00,000 అనేది మరి నిజంగా ప్రచారమా? నిజంగా ఇస్తున్నారా అనేదైతే అక్కడున్న వాళ్ళే చెప్పగలరు. ఇలాంటిది ఇక్కడ మనం చిన్న షాకింగ్ న్యూస్ ఇంకోటి చూస్తే రీసెంట్‌గా తొలి విడత ఎన్నికలు జరిగాయి కదా! అక్కడైతే గనుక ఒక విచిత్రం జరిగింది. ఏంటి అంటే గనక పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మహబూబాబాద్ సోమ్లా తండాలో ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్న భార్య పోటీ చేసి ఆవిడ ఓడిపోయారు. దీంతో ఏం జరిగిందంటే ఇంటింటికి ఎళ్లి మాకు ఓటేసారా లేదా ప్రమాణం చేయండి. లేకపోతే మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని ఓటర్లతో గొడవకు దిగారు. వర్ధన్నపేటలో ఓ అభ్యర్థి తాను 555 మందికి డబ్బులు పంచితే 55 ఓట్లే పడ్డాయని, మిగతా వారు ఎవరేసారు ఏంటి అడుగుతున్నారు. ప్రమాణం చేయమంటున్నారు. లేదంటే గనక ఇచ్చిన డబ్బులన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తుండడం కొత్త ట్రెండ్‌కైతే దారి తీస్తోంది.